న్యూస్ కి స్వాగతం. నా పేరు దివ్య. ప్రకాశం జిల్లా దొర్నాల మండలంలోని శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున డిగ్రీ కళాశాల మరియు వసంత జూనియర్ కళాశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యా సంస్థల యాజమాన్యం బట్టు రమణారెడ్డి, బట్టు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఉత్సాహభరితంగా సాగాయి. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా పెద్ద దొర్నాల ఎస్ఐ వెంకట రమణయ్య, ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ సురేష్, డాక్టర్ ప్రసాద్ హాజరై కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ ప్రపంచవ్యాప్తంగా అన్ని మతాల వారు ఆనందంగా జరుపుకునే ఏకైక పర్వదినమని అన్నారు. ప్రేమ, క్షమ, త్యాగం, సేవ అనే మహనీయమైన విలువలను మానవాళికి బోధించిన యేసుక్రీస్తు జననం సర్వ మానవాళికి సంతోషభరితమైందని తెలిపారు. క్రిస్మస్ అనేది ఏ ఒక్క సామాజిక వర్గానికే చెందినది పండుగ కాదని, మానవత్వాన్ని చాటే పర్వదినమని పేర్కొన్నారు. పేదల పట్ల దయ, బాధితుల పట్ల కారుణ్యం, శాంతి, సహనం వంటి గుణాలను యేసుక్రీస్తు తన జీవితం ద్వారా ప్రపంచానికి అందించారని, ఆ సందేశాన్ని ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో అమలు చేయాలని ఆకాంక్షించారు. He rooms and wonders for wonders upon. Let us prepare He rooms. Okay. అలెగ్జాండర్ జీవితాన్ని బేస్ చేసుకొని కాలాన్ని నిర్ణయిద్దాం అనుకున్నా. సో ఆయన జీవితం నిండా కూడా ఏముందంటే రక్తపాతమే ఉంది. సో అప్పుడు వెలుగులోకి వచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి జీవితాన్ని ఆధారం చేసుకొని కాలాన్ని వివరించడం జరిగింది. అందుకనే మనం కాలం రాసేటప్పుడు ఏం రాస్తాం? క్రీస్తు శకం, తర్వాత క్రీస్తు పూర్వం అని రాస్తాం. సో యేసు ప్రభు ముందు, యేసు ప్రభు తర్వాత అని ప్రపంచం అంతా మరి రికార్డ్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సో ఇంతగా ఆయన ప్రభావితం చేయడానికి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటో నేను ఒక 5-10 నిమిషాలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఏంటంటే యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు పరలోకం నుండి ఒక దూత భూమి మీదకి వచ్చి కొన్ని మాటలు చెప్పింది, ఒక ప్రసంగం చేసింది. అది లోకస్వార్థ 2:8-14 ఉంటుంది. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు రాత్రి వేళ పొలంలో ఉండి తమ మందను కాచుకుంటుండగా ప్రభుత్వంతో వారి మధ్యకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి, వెంటనే ఆ దూత వారితో, మీరు భయపడవద్దు, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం ఏంటంటే దావీదు పట్టణంలో మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవారు. ఒక శిశువు పొట్టికుంటలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనుట మీరు చూచెదరు అని చెప్పకంటే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కలిసి సర్వోన్నత స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగా కానీ దేవుని స్తోత్రం చేయించుకోండి అని రాయబడింది. మీరంతా యేసుక్రీస్తు బోధించిన అహింసైన మార్గంలో నడుస్తూ మీకు, మీ తల్లిదండ్రులకు, మీకు పాఠాలు చెప్పిన మీ గురువులకు అందరికీ మంచిగా తీసుకురావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. క్రిస్మస్ ఎక్కడ ఉన్న సంవత్సరం మొత్తం పనిచేసుకొని క్రిస్మస్ కి ఇల్లు జరుపుకుంటారు. ఎందుకు? పండుగ బాగా జరుపుకోవాలి, అందరూ చుట్టాలు, పిల్లలు అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి చాలా బాగా, చాలా ఆనందంగా. పండుగ అంటేనే తెలుసు మీకు కొత్త వాతావరణం ఎలా ఉంటుంది. మీకు సెలవిస్తే ఎలా ఆనందంగా ఉంటారో వాళ్ళకి కూడా పండుగ అంటే చాలా మంచి ఆనందంగా ఉంటుంది. అలాగే మన కళాశాలలో మన స్టాఫ్ ఉన్నారు కొంతమంది, బెంజమిన్ సార్, తర్వాత అనోజ్ సార్, వీళ్ళు ప్రతి ఇయర్ మన సెమీ క్రిస్మస్ చేయడం, మనం కూడా వాళ్ళు సహకరించడం ఆనవాయితీ. ఈ సంవత్సరం రితిక్ పైప్స్ మానేసుకోవడం వల్ల లేట్ అయింది. అందువల్ల